నమస్తే అండి. 20వ నర్సరీ మేళా పోస్ట్‌పోన్ అయిందనేసి మనం అనుకున్నాం కదండీ! అయితే రేపటి నుంచే మనకి అంటే ఆగస్టు 27 నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. 31 వరకు జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను 1 డే బిఫోర్ వస్తాను కదండీ! చూడండి. 6:30 26 ఆగస్ట్. అయితే ఈసారి మనం కొత్త వెరైటీస్ ఏమొచ్చాయి, ఏంటి, అలానే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, స్టాల్ నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. మీరు కూడా నాతో పాటు చూడండి. ఈ నర్సరీ మేళా జరిగే అడ్రస్ వచ్చేసి అంటే లొకేషన్ వచ్చేసి ఐమాక్స్ పక్కనే అండి, హెచ్ఎండిఏ గ్రౌండ్‌లో జరుగుతుంది. దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జరుగుతుందండి. మీరందరూ తప్పకుండా రండి. స్టాల్ నెంబర్ C6లో ఉన్నానండి. ఇక్కడ మాత్రం ఫ్లవరింగ్ ఎంత బాగుందంటే రాగానే ఫస్ట్ ఇక్కడే చూశానండి. చాలా బాగుంది. ఇక్కడ అలానే మనకి చామంతులు కూడా చాలా కలెక్షన్ ఉందండి. ఇది చూడండి ఎంత బాగుందో. డిఫరెంట్ కలర్ అండి ఇదైతే. ఇవి చూడండి డెహలియాస్ ఎలా ఉన్నాయో. అయితే మనం జనరల్గా ఈ కలర్స్ చూస్తూ ఉంటాం కదండి. ఈసారి చూడండి ఈ కలర్ వచ్చింది. ఎంత బాగుందో అసలు. డెహలియాలో మనం ఏ కలర్ తీసుకున్నా కూడా 100 రూపీస్ అంట అండి. చూడండి అసలు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. బోగన్ విలాస్ లో కూడా వెరిగేటెడ్ అలా ఉన్నాయండి. ఓకే, దాంట్లో 2 కలర్స్ కూడా ఉన్నాయి. B34 32 ఈ స్టాల్స్ మొత్తం 4 ఉన్నాయండి. ఇక్కడ కంప్లీట్ గా ఇండోర్ సెక్షన్ ఉంది. చూడండి అసలు ఎంత బాగుందంటే ఈసారి డిఫరెంట్ కలెక్షన్ అండి. అసలు ఎంత చూసినా కూడా చాలా తక్కువగా ఉంది. ఏ మొక్క చూసినా చాలా హెల్దీగా అసలు డిఫరెంట్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఎగ్లోనిమాస్లో కూడా మంచి బుషీ ప్లాంట్స్ వచ్చాయి చూడండి. చాలా కలర్స్ ఉన్నాయి ఎగ్లోనిమాలో కూడా. అలానే సక్లెంట్స్ కూడా ఉన్నాయండి. పీస్ లిల్లీలో వెరైటీ, అంతూరియంలో చిన్నవి పెద్దవి. అలానే మనకి ఇక్కడ కింద కూడా చూడండి డిఫరెంట్ కలెక్షన్. స్నేక్ సెన్సోవేరియాలో కూడా చాలా కలెక్షన్లు ఉందండి. ఇవన్నీ కూడా వెజిటేబుల్ ప్లాంట్స్ అండి, అంటే శాప్లింగ్స్. ఇవి వచ్చేసి మనకి 10 రూపీస్ ఈచ్ ప్లాంట్ అంట. అలానే మనకి ఇక్కడ చామంతి, అలానే బంతి, ఇవన్నీ కూడా శాప్లింగ్స్ ఉన్నాయండి. ఇవి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. మంచి మొక్కలు ఉన్నాయి, హెల్దీగా కూడా అనిపిస్తున్నాయండి. మీకు ఎలా అనిపిస్తున్నాయో ఒక్కసారి చెప్పండి. అయితే మనం జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామండి, శాప్లింగ్స్ అంటే ఫ్లవరింగ్ శాప్లింగ్స్ అలానే వెజిటేబుల్ శాప్లింగ్సే అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వచ్చాయండి. ఇది చూడండి, డ్రాప్ వెరైటీ అండి. ఇది వచ్చేసి ఎగ్జోరా ప్లాంట్. చూడండి ఎంత చిన్న మొక్క, వేర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇండోర్ అని చెప్పి చూపిస్తుంది ఏందని అనుకోకండి. ఇక్కడ చూడండి ఇది కూడా ఇండోర్ ప్లాంటే అండి. చూడండి చాలా బాగుందండి మొక్కలు. ఇట్లా ఇండోర్ మొక్కలు కూడా మనకి శాప్లింగ్స్లలో దొరుకుతున్నాయి కాబట్టి మనకి ప్రైజెస్ అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయండి. ఇలా మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ స్టాల్కి వచ్చేసేయండి. ఇంకా తీస్తున్నారండి. మనీ ప్లాంట్లో కూడా 4 కలర్స్ ఉన్నాయంట అండి. నేను ఒక్క మొక్క తీసి చూపిస్తాను మీకు. 2 లీవ్స్ 3 లీవ్స్. ఫిలోడెండ్రాన్లో మనకి సిల్వర్ అంటారు కదండి, సిల్వర్ ఫిలోడెండ్రాన్ అంటారు దీన్ని. లీఫ్ వచ్చేసి సిల్వర్ కలర్లో, లైట్ సిల్వర్ కలర్. అలానే మనకి కొంచెం గ్రీన్ కలర్లో గ్రీనిష్గా వస్తుంది. ఇది కూడా శాప్లింగే అండి. మనకి తీస్తున్నాను సార్. రూటింగ్ చూడండి. ఇంకా బాక్సెస్ ఇంకా తీయలేదండి, ఇంకా చాలా ఉన్నాయంట. అయితే ఇండోర్లోనే 37 వెరైటీస్ ఉన్నాయంట అండి. ఒక్కసారి విజిట్ చేయండి స్టాల్కి. ఎందుకంటే చిన్న మొక్కలు ప్రైస్ తక్కువ ఉంటుందండి. ఇండోర్లో మనకి 50 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు ఉన్నాయంట. ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి A3534 అండి. ఇది వచ్చేసి మనకి బృందావన్ గార్డెన్స్. వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి వాటర్ ప్లాంట్స్ అండి. చూడండి లోటస్లో ఎన్ని కలర్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. లోటస్ చూడండి, ఈ కలర్ చూడండి, లైట్ కలర్ అండి. ఈ కలర్ కంటే కూడా నాకు ఈ కలర్ చూడండి ఇంకా బాగా నచ్చిందండి. లైట్ ఎల్లో కలర్ అండి. దీంట్లో లైట్ పింక్ కూడా కాంబినేషన్ 2 కలర్స్లలో వచ్చింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. ఇంకా విచ్చుకోలేదు, రేపు ఉదయం వరకు అయితే ఇంకా చాలా విచ్చుకుంటాయి. అలానే ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అండి. ఇంకొకటి ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్ అండి. సీతమ్మ వారి వాలు జడ అంటారు కదా అండి, అదే అండి. కాకపోతే ఇది మొత్తం లీఫే ఇలా ప్యాటర్న్ లాగా వచ్చేసిందండి. చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటాను. అలానే మనకి వైజయంతి మాల మొక్కలు కూడా ఉన్నాయండి. దీనికి ఇలా పూసలు కూడా వచ్చాయి చూడండి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇది కూడా ఒక మందారం మొక్క అంట అండి. చూడండి లీఫ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. మందారం మొక్కలు చూసిన దానికి దీనికి అసలు ఇదైతే ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతుందండి, సాఫ్ట్గా ఉంది. ఇది వెరిగేటెడ్ కోకోనట్ అండి. చాలా మొక్క కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. మీకు బోండం అంటే కొబ్బరి బోండం రావడం కూడా ఇలానే వెరిగేటెడ్గా వస్తుందంట.
ఈ మొక్క మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. మనం జనరల్‌గా గ్రీన్ చూస్తూ ఉంటాము. ఇలా చూడం కదండీ. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలండి. మాన్స్టెరా, బ్రోకెన్ హార్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. కొంచెం డిఫరెంట్‌గా పెద్ద పెద్దగా ఉన్నాయండి ఈ మొక్కలనేవి. బ్రోకెన్ హార్ట్ చూడండి లీఫ్ ఎంత పెద్దగా ఉందో. ఈ లీఫే ఇలా ఉంటుందండి. ఇలా కట్ అయ్యి వస్తుంది. అందుకే దీని పేరు వచ్చేసి బ్రోకెన్ హార్ట్ అని అంటారేమో. మనం సంపంగిలో చాలా చాలా కలర్స్ అలానే అవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి కదండి. కాకపోతే ఈ సంపంగి వచ్చేసి మనకి లోటస్ సంపంగి అంట. చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉంది. దీనిపైన ఇంకా వైట్ ఫ్లవర్స్ వస్తాయంట. అంటే పెటల్స్ అవి రాలిపోయాయి అంటున్నారు. ఈ ప్లాంట్ వచ్చేసి గోల్డ్ చైన్ అండి. దీని ఫ్లవర్స్ అనేవి ఇలా హ్యాంగ్ అయ్యి ఇలా గోల్డ్ చైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. బనానాలో లీఫ్ బనానా అండి. కాకపోతే దీనికి ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇందులో ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుందండి. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ కూడా ఉంది. అది వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఆరెంజ్ కలర్. ఈ బనానా వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంట్ అండి. ఈ బనానాస్ వచ్చేసి మనం తినలేమండి. కాకపోతే ఇంకొక బనానా అక్కడ ఉంది చూపిస్తాను చూడండి. ఈ బనానా స్పెషల్ ఏంటంటే మనం జనరల్‌గా బనానా అనేది కిందికి వాలినట్టు ఉంటుంది కదండి. కాకపోతే ఇది ఇటు పైకి అంటే మనకి ఆకాశానికి చూస్తూ గెల ఉంటుందంట అండి. దీని స్పెషాలిటీ అదంట. C23 స్టాల్‌లో ఉన్నానండి. ఈ స్టాల్‌లో మనకి లోటస్‌లు ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ బోన్ సైజ్ కూడా ఉన్నాయండి. ఈ ఈ స్టాల్‌కి డిఫరెంట్ కలెక్షన్ అంటే ఇదండి. మొసండా అంటే దీంట్లో ఒక 3 కలర్స్ ఉన్నాయి. ఫ్లవర్ లాగా కనిపించే ఒక లీఫ్ అండి ఇది. అలానే దీని ఫ్లవర్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంత మంచి మంచి కంటెంట్ తీసుకొస్తూ ఉంటానండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. నాకు ఒక చిన్న మోటివేషన్ అండి. ఈ వీడియోను ఎంత వీలవుతే అంత మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ నర్సరీ మేళాలో డిఫరెంట్ కలెక్షన్ మొక్కలు వస్తున్నాయి. అలానే మనకి గార్డెన్‌కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయండి. ఇంకేమున్నాయో చూద్దాం రండి. ఈ వైన్ వచ్చేసి శాండ్ పేపర్ వైన్ అండి. పర్పుల్ కలర్‌లో ఉంటుంది. ఇది కెమేలియా ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు నా చెయ్యి అంత ఉందండి ఫ్లవర్. ఈ స్టాల్ వచ్చేసి B10, B11లో ఉన్నానండి నేను. ఈ హైడ్రేంజియా చూడండి ఎంత బంచ్ లాగా ఉందో. తక్కువ కేర్ లో కూడా మంచిగా సర్వే అవుతుందండి. ఇది ఎల్కోనియా ప్లాంట్ అండి. దీంట్లో కూడా 2 కలర్స్ ఉన్నాయి. ఇంతవరకు ఇవన్నీ కూడా. అలానే బనానా ప్లాంట్ కూడా ఉందండి. రజనీగంధ ప్లాంట్స్ కి ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. వైట్ కలర్ లో ఉన్నాయి. అలానే రుద్రాక్ష మొక్క కూడా ఉందండి ఈ స్టాల్లో మనకి. అది చూద్దాం రండి. రుద్రాక్ష మొక్కకి ఫ్లవర్స్ ఉన్నాయండి. అలానే కాయలు కూడా వచ్చాయి చూడండి. ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దాదాపుగా 6.5 ఉందండి ప్లాంట్. చాలా హెల్దీగా ఉంది. ఇవి చూడండి అన్నపూర్ణ ఆకు అని నాకు తెలుసండి. అది పేరు కరెక్టేనా కాదా అని ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఈసారి ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అనుకోవచ్చు అండి. దీని పేరు అంటే సోన్ టక్కా అంటారంట. దీని స్మెల్ మాత్రం అరోమా మాత్రం చాలా బాగుందండి. నేను నడుస్తుంటే మొత్తం స్టాల్లో దీని స్మెల్లే వస్తుంది. చాలా బాగుంది. అలానే మనకి ఇటు వచ్చేసి మనకి సంపంగి మొక్కలండి. ఎల్లో, గ్రీన్, వైట్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. స్టాల్లో రుద్రాక్ష మొక్క చూడండి అక్కడ ఎంత పెద్దగా ఉందో కాయలు. రుద్రాక్ష మొక్కకి చెట్టు నిండా కాయలు అలానే పూలతోటి ఉందండి. చూడండి రుద్రాక్ష ఎంత పెద్దగా ఉందో. చిన్నవి అందరూ చూస్తారు. కాకపోతే ఇంత పెద్దగా ఉంది చూడండి. నేను A31 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ సక్లెంట్స్ కానివ్వండి, అలానే మనకి క్యాక్టస్ కానివ్వండి, బ్రూమ్లైట్స్ కానివ్వండి. చూడండి బ్రూమ్లైట్స్ మాత్రం చాలా మంచి కలర్స్ వచ్చాయండి. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మనకి 100 రూపీస్ నుంచి అలానే 10,000 వరకు కూడా ఉన్నాయంట అండి. మీరు మేబీ ఏమైనా తగ్గిస్తారు అంటే తగ్గించి కూడా ఇస్తారండి. కాకపోతే ఏంటంటే మీరు అడగాలి. అలానే మనకి జేడ్లో వెరిగేటెడ్ కూడా వచ్చిందండి. అది 200 అంట అండి. ఇంకా ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా మొత్తం మొక్కలు అయితే తీయలేదండి. ఇక్కడ ఇంకొక మంచి మొక్క చూడండి ఎంత బాగుందో. కలర్ చూడండి ఎలా ఉంది. అది పర్పుల్, గ్రీన్, లైట్ ఎల్లో ఎజీలియాస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చూడండి ప్లాంట్. దీనికి మట్టి కూడా ఏం లేదండి. జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే చిన్న పాట్ పెట్టి హ్యాంగ్ చేసుకుంటే ఇది మంచిగా గ్రో అవుతుంది. చూడడానికి ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ప్రతిసారి చెప్తున్నాను దీనికి ఎక్కువ కేర్ అవసరం ఉండదండి. ఇంకా ఇప్పుడే మొక్కల్ని దించుతున్నారండి. లోడ్ మొత్తం ఖాళీ చేస్తున్నారు వెహికల్స్వి. చాలా మొక్కలు వస్తున్నాయి. చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఈసారి. C20 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ చూడండి ఫాస్ట్ టేల్ అంట. ఇందులో మాత్రం ఒక 3-4 కలర్స్ ఉన్నాయి. మంచిగా ఉన్నాయండి కలర్స్. ఒక డిఫరెంట్ మొక్క అని చెప్పుకోవచ్చు మనం. అలానే మందారాలలో కూడా ఏమంటారు హైబ్రిడ్ మందారాలు అండి. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. సిలోజియాలో ఉన్నాయండి పర్పుల్ కలర్. అలానే ఇంకొక మంచి మొక్క చూపిస్తాను మీకు చూడండి. ఇది పీస్ లిల్లీలోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ అంట అండి. చూడండి ఈ మొక్క పేరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇందులో ఇండోర్ మొక్కలు కూడా ఉన్నాయండి. అలానే మనకి చామంతిలో కూడా చాలా కలెక్షన్ ఉంది.
ఇవన్నీ కూడా చామంతులే అండి. ఇందులో ఏవి తీసుకున్నా 80 రూపీస్ అంట అండి. మొత్తం పన్నీరు గులాబీ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత పెద్దగా ఉందో. C26, 27లో ఉన్నానండి. ఇక్కడ కావాల్సిన అన్ని మనకి సక్లెంట్స్, ఇండోర్ ప్లాంట్స్, క్యాక్టస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, అన్ని చిన్న చిన్న మొక్కలండి. అసలు వాటిని ఇలా ఇలా చూస్తూ ఉంటే అలా కళ్ళు ఆగిపోతాయి. చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇవన్నీ కూడా క్యాక్టస్ అండి. క్యాక్టస్‌లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. అయితే ఇక్కడ ఒక మంచి విషయం అండి. ఇక్కడ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. నేనొచ్చేసి C14 స్టాల్‌లో ఉన్నానండి. ఇక్కడ మొత్తం కూడా సిరామిక్ తోటి టాయ్స్ ఉన్నాయి. అలానే ట్రే గార్డెన్స్ కూడా ఉన్నాయండి. ఇలా ట్రేలో మీకు గార్డెన్ సెటప్ చేసి ఇస్తారు. మీరు ఇంకా దీన్ని ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ తీసుకెళ్ళి మీరు గార్డెన్‌లో పెట్టాల్సిందే. అలానే ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ స్టాల్‌లో మనకి ఇక్కడ సిరామిక్ కూడా ఉన్నాయండి. సిరామిక్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ డిఫరెంట్ షేప్‌లలో కూడా ఉన్నాయి. అగైన్ ఇక్కడ కూడా మనకి సిరామిక్ పార్ట్స్ సెట్ వైస్‌గా ఉన్నాయండి. మన గార్డెనింగ్ కొంచెం అందంగా చేసుకోవడానికి ఇక్కడ మినియేచర్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదండి. ఇంకా మొత్తం సెట్ చేస్తున్నారు. ఇక్కడ మన చూడండి గణేష్ మహారాజు ఎంత ముద్దుగా కూర్చున్నారో. జేడ్ తోటి మొత్తం ఇక్కడ బోన్సాయిస్ ఉన్నాయండి. ఇది ఒకటి వచ్చి బోట్ లాగా వచ్చేసి ఇక్కడ ఒక చిన్న అమ్మాయి కూర్చుంది. ఇక్కడ మనకి స్కూటర్ పైన ఒక అమ్మాయి, ఒక చిన్న పాప కూర్చొని వెళ్తున్నారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కలెక్షన్ చూడండి. ఇది కూడా బాగుంది. పాట్ కూడా చాలా బాగుంది. మమ్మీ డాడీ కూర్చున్నారు చూడండి. ఓకే అండి. B4, B5లో ఉన్నానండి నేను. ఇక్కడ మొత్తం కంప్లీట్గా బోన్సాయి అండి. చిన్న చిన్నవి ప్లాంట్స్ కానీ చాలా అందంగా ఉన్నాయండి. అయితే ఈ స్టాల్లో మనకి సిరామిక్ కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి. ఇది చూడండి ఈ మొక్క ఎంత బాగుందో. చిన్న చిన్న లీవ్స్ తోటి. దీని ట్రంక్ చూడండి, దీని రూట్స్ చూడండి, రూట్ సిస్టమ్. ఇది బెల్ అండి. చూడండి సిరామిక్లో కూడా మనకి బెల్ వస్తుంది. కనిపిస్తుందా మీకు? ఇక్కడ చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయండి. అలానే ఇక్కడ మనకి కోడి పుంజులు ఇవన్నీ కూడా డక్స్ అలా ఉన్నాయి. సిరామిక్లో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. ఇంకా సెటప్ చేయలేదు, ఇప్పుడే చేస్తున్నారు. కొంతమంది వచ్చి తీసుకెళ్ళి కూడా వెళ్తున్నారండి. చూడండి తీసుకుంటున్నారు మొక్కలు. సిరామిక్లో ఇదొక డిఫరెంట్ కలెక్షన్ అండి. ఇంకా మొక్కలు వస్తూనే ఉన్నాయండి. ఇంకా సెట్ చేస్తూనే ఉన్నారు. ఈసారి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. అవి రేపటి వీడియోలో తీసుకుందాము. రేపు కూడా వస్తాను. అయితే ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.